మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇప్పుడు మరియు కరోనా ఫోర్త్ వేవ్ అన్న ఆలోచన ప్రజల్లో అలజడి లేపుతున్నది. మరి ప్రపంచ దేశాల్లో ఫోర్త్ వేవ్ యొక్క ఎలాంటి ఉధృత ఉన్నది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్న దాని గురించి ఇట్లా మనం చూడవచ్చు. అలాగనే మన దేశము ఫోర్త్ వేవ్ ఎలాంటి ఉద్రేకతను తట్టుకొని ఎలాంటి చర్యలు తీసుకొని ముందుకు వెళ్తారన్న దాని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. ఫోర్త్ వేవ్లో ఎలాంటి ఏ ఏజ్ గ్రూప్ వారికి ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది, ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు అన్న దాని గురించి ఇక్కడ మనం చూడవచ్చు. కోవిడ్ విపత్కర పరిస్థితి గత 2 సంవత్సరాల నుంచోని ఈ మహమ్మారి డిఫరెంట్ వేరియంట్గా ప్రవర్తించటము మనం చూస్తున్నాము. అయినా ఎప్పటికప్పుడు ప్రజలు తగు జాగ్రత్తలతో పాటిస్తూ తమ ఆరోగ్యం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాలు సహకారం అందరూ తమ జాగ్రత్తలను తీసుకుంటూ జీవన శైలిని నడపాలన్న దాని గురించి ప్రభుత్వ సలహాలు సూచనలు ఇట్లా ఇవ్వటం జరుగుతుంటుంది. 4వ వేవ్ ఎలాంటి ఉద్రేకతను చూపబోతుందన్న దాని గురించి చూడొచ్చు. ఎనాలిసిస్ అంటే విశేషణలు WHO ప్రకారము COVID-19 ఫోర్త్ వేవ్ ఇన్ ఇండియా విల్ బి సూన్లీ అని మనం ఇక్కడ కొన్ని వార్తలు కానీ ఎనాలిసిస్ చేసిన వాళ్ళు కానీ చెప్పడం జరుగుతున్నది. ఎలాంటి పరిస్థితిలో COVID-19 2022లో ఫోర్త్ వేవ్ ఇండియాలో హిట్ చేస్తుందా లేదా, సో ఎప్పుడు వస్తుందన్న దాని గురించి అందరూ జనాలు ఇది చూస్తున్నారు. ఫోర్త్ వేవ్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ఎలా ఉండాలన్న దాని గురించి ఇట్లా ముందు జాగ్రత్తతోటి ప్రజలందరూ ఆసక్తితోటి వారి యొక్క సెల్ఫ్ సేఫ్టీ ప్రొటెక్షన్ గురించి చేసుకోవటం మంచిది. ఎందుకనంటే ఇది గత 2.5 సంవత్సరాల నుంచోని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలని ఉనికిని చాటుతూ ఎంతో డిఫరెంట్ వేరియంట్గా ప్రవర్తించడం చూస్తున్నాం. మన దేశానికి COVID-19 ఫోర్త్ వేవ్ వస్తే ఎలాంటి తగు చర్యలు తీసుకుంటాము, ఎలాంటి సేఫ్టీని పాటిస్తూ ఎలా ఉండాలన్నది మనోధైర్యంతో ఎలా ముందుకు నడవాలన్న దాని గురించి ఇట్లా మనం చూడవచ్చు. ముఖ్యంగా అన్నిటికీ ఒకటే మార్గము సెల్ఫ్ డిస్టెన్స్ని, మాస్క్ ధరించటము, శానిటైజ్ చేసుకోవటము. ప్రస్తుతము ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి అన్నిటినీ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని పాటించినట్టయితే ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు అన్న దాని గురించి మనం చూడవచ్చు. ఒకవేళ ఫోర్త్ వేవ్ మన దేశానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలతో మనం ఉండాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలన్న దాని గురించి ఇట్లా మనం తెలుసుకోవాలి. సో సలహాలు సూచనలు సోషల్ డిస్టెన్స్తో పాటు అన్ని కోవిడ్ నిబంధనలతో పాటు మన యొక్క సేఫ్టీని చూస్తూ జీవనశైలి సాగించాలన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఏ ఏజ్ గ్రూప్ వరకు వస్తుంది, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ డిఫరెంట్ వేరియంట్లను మనం చూసినాము. ఇప్పుడు ఫోర్త్ వేవ్ భారతదేశంలో ఎప్పటి వరకు ఎంటర్ అవ్వచ్చు, ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి సిచ్యువేషన్లో దీనికి ఎలాంటి పరికరంగా తీసుకోవటం అన్నది ఇట్లా మనం చూడడం, ఎలాంటి సేఫ్టీని వాడుతూ దీన్ని మనం అధిగమించాలి అన్న దాని గురించి ఇట్లా మనం చూసుకోవాలి. ఫోర్త్ వేవ్ త్వరలోనే భారతదేశానికి వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు కరోనా ఎక్కడైతే మొదలైందా అన్న దాని గురించి ఇట్లా చూస్తే ఈ రోజు వరకు చైనాలో విపరీతమైన కేసులు పెరగటం జరుగుతుంది. ఇలాంటి సమయంలో మన దేశంలో మనం ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఎలాగా ఉండాలన్న దాని గురించి ఇట్లా సెల్ఫ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కనుక అందరం జాగ్రత్తతోటి ఉండాలన్న దాని గురించి ఇట్లా చాలా ముఖ్యంగా వివరించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కరోనా పైన చాలా అవేర్నెస్ వచ్చిందని ప్రజలకు ఎంతో అవేర్నెస్ వచ్చింది, దానిపైన అవగాహన ఉన్నది. అయినా అందరూ వ్యాక్సినేషన్ కంప్లీట్గా ఇట్లా చేసుకుంటున్నారు అన్న దాని గురించి ఇట్లా మనం వింటున్నాము. అయితే రద్దీ ఉన్న పరిసర ప్రాంతాలు ఎలాగ మనము జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని గురించి ఇట్లా యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్ కనుక ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలలో చాలా తక్కువ సమయాన్ని గడుపుతూ ఉండాలన్నది యొక్క మన ఉద్దేశం.
మరి భారత్లో కోవిడ్ 4th వేవ్ వస్తే ఎలాంటి భయం ఉంటుంది, ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఇట్లా మరి ప్రజల్లో మరి ఎంతో అలజడిగా ఉన్నది. మరి ఎలాంటి తీసుకోవాలన్నది ఇట్లా మనం నిజంగా మరి కరోనా 4th వేవ్ వస్తుందా లేదా, వస్తే ఎలాంటి మరి ప్రికాషన్స్ తీసుకోవాలా, ఎలా నియమ నిబంధనలతో మరి సేఫ్టీ చేయాలన్నది ఇట్లా మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ కరోనా 4th వేవ్ వస్తే మరి లాక్డౌన్ అయ్యే సిచ్యువేషన్ ఉన్నదా, మరి భారతదేశం మరి ఎలాంటి పరిస్థితులని ఎదుర్కోబోతుంది, మరి 4th వేవ్ గురించి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలను పాటిస్తూ తీసుకోవాల్సిన మరి ఎలాంటి ఆలోచనలతోటి మరి ప్రజలు ఉన్నారన్న దాని గురించి ఇట్లా మనం చూడవచ్చు. మరి ఎంతో మరి వేరియంట్లతో పాటు మరి అతి త్వరగా మరి పాకటం మనం చూస్తున్నాము. కోవిడ్ క్రైసిస్ ఎలాంటి మరి గత 2 సంవత్సరాలుగా ప్రపంచాన్ని ఎలాంటి కుదిపేస్తున్న దాని గురించి, మరి 4th వేవ్ వస్తే ఎలా భయ ఆందోళనకు చెందకూడదన్న దాని గురించి ఇట్లా మరి ఎంతో మరి ముఖ్యంగా మనోధైర్యంతో ఉండాలి. ఎందుకనంటే మరి మహమ్మారి వల్ల ఎంతోమంది అనారోగ్యం పాలవుతున్నారు కనుక మనోధైర్యంతో మరి అన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్ళాలన్నది ఎంతో మరి ప్రొటెక్షన్. మరి ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకు మరి వ్యాక్సినేషన్ మరి అవుతుందా, మరి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు ఇంకా వ్యాక్సినేషన్ అవుతుందన్న దాని గురించి ఇట్లా మనం చూడవచ్చు. మరి కోవిడ్ టీకా ఏ గ్రూప్ వాళ్ళు తీసుకుంటే మంచిదన్న దాని గురించి ఇట్లా మనం చూడవచ్చు. కోవిడ్ పైన అందరికీ అవగాహన వచ్చింది కనుక మరి ముఖ్యమైన విషయం ఏంటంటే మరి అందరూ మాస్కులు ధరించి సోషల్ రెస్పాన్సిబిలిటీతో పాటు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, మరి ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవచ్చు అన్న దాని గురించి మనం క్లుప్తంగా చూడవచ్చు ఇక్కడ.